కదా. లేదు, తెలంగాణ రాష్ట్రం మీదనే మా ప్రధానమైనటువంటి ఫోకస్. అంటే ఒక విషయం ఏం చెప్తా ఉన్నాము, అది సాధ్యపడేటువంటి అంశం కూడా కాదు, చెప్తా ఉన్నాం. కాకపోతే ఏంటంటే మేము అంతదాకా కూడా ఆలోచిస్తూ ఉన్నాము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన 26 పాయింట్లలో ఏ ఒక్క పాయింట్ అమలు చేసినట్టు నిరూపించినా నేను అమరవీరుల స్తూపం కాడ క్షమాపణ చెప్తా. ఏ ఒక్క పాయింట్ అన్నా అమలు చేసినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరూపించగలిగితే అవునా బీసీలకు మంచి చేస్తున్నావా అని చెప్పి మేము పాలాభిషేకం చేస్తాం. బీసీలకు ద్రోహి ఎవరైనా ఉన్నారంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అది రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇవాళ బీసీల రిజర్వేషన్లను మోసం చేసి 33 నుంచి 23కు తెచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ 3 పార్టీలు మాకు శత్రు పార్టీలే. ఇవి మా పార్టీలు కాదు, మా ప్రజల పార్టీలు కాదు. కాబట్టి మేము శత్రువు మా దగ్గరకు వచ్చి ఇవాళ మా డిక్లరేషన్లో అగ్రవర్ణ పేదలకు కూడా ఇల్లు కట్టిస్తామనేటువంటి డిక్లరేషన్ చేయడం అంటే మా చిత్తశుద్ధిని అర్థం చేసుకోండి. మేము ప్రజలందరినీ సమాన దృష్టితో చూడాలనుకుంటున్నాం. ఏదది అదేందో అనాలే. మీ 10 టీవీయా? 10 టీవీ కేకే గారు ఇప్పుడు అగ్రవర్ణ పేదల్ని అవును అవును అంటే ఒక్కసారి అది ఒక్కసారి విని మళ్ళీ చెప్పు, నేను వెయిట్ చేస్తా. లే దుమారాలు వద్దు. మీడియాగా మనకు క్లారిటీ ఉండాలి. అక్కడికి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులు అందరికీ చెప్పిన, ఇగో ఇక్కడ ఎవడో ఈ కామెంట్ పెట్టిండు, ఇతన్ని అన్నాము అనేటువంటి మాట చాలాసార్లు చెప్పిన. ఇప్పుడు కూడా చెప్తా ఉన్న ఒక మాట, తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీలను అణిచివేయాలని చూసినా, బీసీ అధికారులను ఇబ్బంది పెట్టాలని చూసినా, ఇంకా పెత్తందారి వ్యవస్థలాగా మా మీద పెత్తనం చేయాలని చూసినా ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ చూస్తూ ఊరుకోదు. బరాబర్ వార్నింగే. రైట్. ఇంకా అంటే ఇది కేవలం 10 పాయింట్స్ని మేము కామన్ మినిమంగా తీసుకున్నట్టు. 11 కాదు, 111 ఉంటాయి. జర్నలిస్టు మిత్రులు ఎవరైతే సూచన చేసిర్రో ఆ సూచనను మేము పరిశీలిస్తాం. చేస్తామన్నా. లేదన్నా, మేము ఎవరితో కలవడానికి సిద్ధంగా లేదు. ఆమె 120 ఓట్లు లేవు, ఆమెతో మేమెందుకు కలుస్తాం? ఆమెతో వాళ్ళతో వాళ్ళ నాయనే కలుస్తలేడు, మేమైతే కలుస్తాము. లే ఆమె దుకాణం అయిపోయింది బాస్. ఆమెకు తెలంగాణలో ఉన్న మాకు బీసీలకి ఏం సంబంధం లేదు కదా, అయిపోయింది కదా, క్లోజ్. థ్యాంక్ యూ భయ్య, అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ సచార్ కమిటీ ఇచ్చిందో ఆ సచార్ కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలు లేదంటే ఇతర మైనారిటీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి అభివృద్ధి డేటా సచార్ కమిటీ ఇచ్చిందో ఆ సచార్ కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలు లేదంటే ఇతర మైనారిటీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి అభివృద్ధి చేయడానికి ఆ సచార్ కమిటీ నివేదిక ఆధారంగా వాళ్ళకు ప్రత్యేక పథకాలు రూపొందించి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలని చెప్పి మేమంతా నిర్ణయం చేయడం జరిగింది. అలాగే 8వ పాయింట్గా విద్యా వైద్య రంగాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు. బీసీలు 42 ఉన్నారనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ ఏదైతే 42 అన్నారో 42 కాదు, మేము ఎంతుంటే మాకంత, ఓసీలు ఎంతుంటే వాళ్ళకంత, ఎస్సీలు ఎంతుంటే వాళ్ళకంత, ఎస్టీలు ఎంతుంటే వాళ్ళకంత. జనాభా దామాషా ప్రకారం అందరికీ ఫలాలు అందాలి. విద్యా ఉద్యోగాలలో వాళ్ళకు రావాల్సినటువంటి జనాభా ఆధారంగా రిజర్వేషన్ పంపిణీ మా ప్రభుత్వ ప్రయోజనం. 8వ అంశం. ఇక 9వ అంశానికి వస్తే ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు
స్థానికతకు గుర్తింపునిచ్చే విధంగా పాలసీలను తయారు చేసే విధంగా రేపటి మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో పనిచేయబోతా ఉంది. అలాగే మరి ముఖ్యంగా ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఏ కుటుంబం చూసినా ఆర్థికంగా ఛిద్రమవుతుంది రెండే రెండు రంగాల వల్ల. ఒకటి విద్య, రెండోది వైద్య రంగం వల్ల ఛిద్రమవుతా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ